సో లాస్ట్ క్లాస్లో మనం రిలేషన్షిప్ ఆఫ్ ద ఈగో టు ద హైరార్కీ అన్నటువంటి విషయం మనం ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్నాం. ఒక్క 1 పాయింట్ ఉంది, అది ఫినిష్ చేసుకుని నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాం. మనం నిన్న నేను చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే యాజ్ అబౌవ్ సో బిలో, ఇక్కడ ఆగాం మనం. సో ద ఈగోయిక్ ఫైర్ వ్యాక్సెస్ ఎవర్ గ్రేటర్ అంటిల్ ద వర్క్ ఈస్ డన్ అండ్ ద ప్యూరిఫాక్టరీ ఫైర్ బికమ్స్ ద లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్. సో ఈ ఈగోయిక్ ఫైర్ అన్నటువంటిది చాలా పెరిగి, అంటే చుట్టూతో ఉన్నటువంటిది అంతా కూడా ఈగోయిక్ ఫైర్గా టర్న్ అవ్వాలి. అప్పుడు అది ఒక ప్యూరిఫాక్టరీ ఫైర్గా టర్న్ అవుతుంది. దెన్ ఇట్ బికమ్స్ ది ఫైర్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అన్నారు, దాన్ని లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్ అన్నారు. అప్పుడు యాజ్ అబౌవ్ సో బిలో అంటే స్పిరిట్లో ఏదైతే ఉందో అది ఇక్కడికి ఈగోయిక్ ప్లేన్లోకి అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అది జరిగేటువంటిది. అప్పుడు అది అయ్యేటువంటి స్థితిని అన్నారంటే లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్ అన్నారు. దీనికి చిహ్నంగానే మనం జాగ్రత్తగా గమనిస్తే జీసస్ గారి పిక్చర్స్ వేసినప్పుడు హృదయంలో ఒక లైట్ అన్నటువంటిది ఇలా కాంతి వేస్తారు. అంటే ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి కాంతి ఇక్కడికి దిగింది అన్నటువంటి చిహ్నంగా అలా వేస్తారు బొమ్మలు. On each rung, the ladder, the process is repeated. The monad at the third initiation begins itself to be conscious of the ego. The work then is more rapid owing to the rarity of the material and to the fact that resistance is a factor in the three worlds but not elsewhere. So, ఈ స్థితికి వచ్చినటువంటి వాడికి రెసిస్టెన్స్ అన్నటువంటిదిగా కాకుండా వాడు మెటీరియల్ తోటి వాడు ఒక డిటాచ్డ్గా వాడు ఉండగలుగుతాడు. అది ఈజ్ మోర్ ర్యాపిడ్, ద వర్క్ దెన్ ఈజ్ మోర్ ర్యాపిడ్ ఓయింగ్ టు ద రేరిటీ ఆఫ్ ద మెటీరియల్. అంటే ఇక్కడ దాకా వచ్చినటువంటి వాడికి, ఈ స్థితి దాకా చేరినటువంటి వాడికి వర్క్ అన్నటువంటిది ఏమిటంటే ఆ స్థితికి వచ్చినప్పటికీ వాడికి ఇంకా పై స్థితులు అన్నటువంటివి అందడం కానీ లేదా మొనాడ్లోకి వెళ్ళగలగటం కానీ కొంత ఈజీ అవుతుంది. అంటే ఈగోయిక్ దాకా వచ్చినటువంటి వాడికి ద వర్క్ ఈజ్ ర్యాపిడ్, అంటే ఇంకా కట్ ఆఫ్ పాయింట్స్ కానీ అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి. వాడికి ఏంటనేది చెప్తాం ఇప్పుడు. And to the fact that resistance is a factor in the three worlds but not elsewhere. Hence, pain ceases for a master, that is, pain as we know it on earth, which is largely pain in matter. The pain that lies hid in comprehension, not resistance. That pain that lies in comprehension, not resistance. So, చాలా బాగా ఇది అర్థం చేసుకోవాలి మనం. పెయిన్ లైస్ ఇన్ మ్యాటర్ అన్నమాట. అంటే ఏమిటి, మన యొక్క ఫిజికల్ ప్లేన్లో ఇవన్నీ వర్తిస్తాయి. ఇవన్నీ వర్తిస్తూ ఉన్నప్పుడు మనం ఇవన్నీ ఈ విధంగా వర్తిస్తూ ఉన్నప్పుడు ఫిజికల్ ప్లేన్లో ఈ పెయిన్ అన్నటువంటిది ఏమిటి అంటే కనుక ది అటాచ్మెంట్ దట్ వీ ఫీల్ విత్ ద ఫిజికల్ ప్లేన్. సో ఈ అటాచ్మెంట్ ఎప్పుడైతే మనకి డిటాచ్ అవుతుందో అప్పుడు ఈ పెయిన్ కాన్షియస్ అన్నటువంటిది మనకి తగ్గిపోతుంది. సో దాన్ని మనకి ఏమని చెప్తున్నారంటే పెయిన్ ఇన్ మ్యాటర్, అది నాట్ రెసిస్టెన్స్, ఈజ్ ఫెల్ట్ టు ద హైయెస్ట్ సర్కిల్స్. యా, ఇట్ రీచెస్ టు ద లోగోస్ హిమ్సెల్ఫ్, బట్ దిస్ ఈస్ బిసైడ్ ద పాయింట్ అండ్ విల్ నై ఇన్కాంప్రహెన్సిబుల్ టు యూ హూ ఆర్ ఎట్ ట్రావెల్డ్ బై మ్యాటర్. సో మ్యాటర్ తోటి మనం ఎక్కువ అటాచ్డ్గా ఉంటున్నాం కాబట్టి ఈ స్థితి గురించి మనకి తెలియబడటం అన్నది ఇంకొంచెం మనం డెప్త్లోకి వెళ్తే సబ్జెక్ట్లోకి హౌ వీ కెన్ క్రాస్ ది పెయిన్ అన్నటువంటిది మనకు తెలుస్తుంది. అది మనం చూద్దాం. రిలేషన్షిప్ ఆఫ్ ద ఈగో టు ఇట్స్ ఓన్ డెవలప్మెంట్. సో ఈగో తన డెవలప్మెంట్కి ఏ విధముగా స్టెప్స్ వేసుకుంటూ వెళుతుంది అన్నటువంటిది మనం చదువుకున్నాం. ద ఈగో సీక్స్ టు బ్రింగ్ అబౌట్ ద డిజైర్డ్ ఎండ్ ఇన్ 3 ways. సో ప్రధానంగా 3 దారులుగా ఈగో విల్ రీచెస్ ఇట్స్ డిజైర్డ్ ఎండ్. ఏంటి డిజైర్డ్ ఎండ్? టు రీచ్ ది స్పిరిట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద డిజైర్డ్ ఎండ్ ఫర్ ద ఈగో. అది
సో దానికి మూడు మార్గాలు చెప్పారు. ఒకటి, బై డెఫినెట్ వర్క్ ఆన్ అబ్స్ట్రాక్ట్ లెవెల్స్ ఇట్ ఆస్పైర్స్ టు కాంటాక్ట్ అండ్ ఎన్క్లోజ్ ది పర్మనెంట్ ఆటమ్. ఇట్స్ ఫస్ట్ డైరెక్ట్ అప్రోచ్ టు ద ట్రాడ్. ఒకటి, అబ్స్ట్రాక్ట్గా ఎక్కువగా మనం యుగోయిక్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు అబ్స్ట్రాక్ట్గా ఉండడానికి ఎక్కువ వాడి ధ్యానం ఇవన్నీ కూడా వాడికి చాలా హెల్ప్ చేస్తాయి. సో అబ్స్ట్రాక్ట్గా ఉండగలగటం అంటే ఏంటి, భౌతికమైనటువంటి వాటితో వాడికి చాలా డిటాచ్ అయిపోయి ఉంటాడు కనుక వాడు అబ్స్ట్రాక్ట్లోకి ఎక్కువ వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ విధముగా వాడు స్పిరిట్ ఆస్పెక్ట్ని వాడు చేరగలుగుతాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఈస్ బై డెఫినెట్ వర్క్ ఆన్ కలర్ అండ్ సౌండ్ with the aim in view of stimulation and vivisection, working thus in groups and under the guidance of a master. So, by definite work on color and sound. So, చోట్లో శబ్దము తర్వాత కలర్ అండ్ అనగా సృష్టి యొక్క ఈ సృష్టి ఈ కలర్ అండ్ సౌండ్ని జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ వెళితే మనం ఆ ఆరిజిన్కి మనం వెళ్ళగలుగుతాం. అంటే ఏంటంటే ఈ కలర్స్ ఇవన్నీ దేని నుంచి పుట్టాయి, సో అది ధ్యానం చేయండి. తర్వాత సౌండ్ అనేటువంటిది ఎలా పుడుతుందో ధ్యానం చేయండి. తద్వారా ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాడు స్పిరిట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళగలుగుతాడు. థర్డ్ ఈస్ బై ఫ్రీక్వెంట్ అటెంప్ట్స్ టు డెఫినెట్లీ కంట్రోల్ ద లోవర్ సెల్ఫ్, ఏ థింగ్ డిస్టేస్ట్ఫుల్ టు ద ఈగో, whose tendency is to rest content with conscious and aspiration on its own plane. Distasteful to the ego అంటే లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వాటిని మనం కంట్రోల్ చేద్దాం అన్నటువంటిది కాదు, అటు సైడ్ కాదు మన యొక్క టర్న్ వెళ్ళాల్సింది. అంటే నాకు ఉదాహరణకి వాడికి ఎవరికో సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, ఇది మానేయాలి అన్నటువంటిది కొట్టుకుంటుంటే వాడు దాన్ని ఇంకా స్మరించిన వాడు అవుతాడు. అలా కాదు ఉండాల్సింది. మనలో ఈ లోవర్ లెవెల్స్లో చాలా అనేక రకాలైనటువంటి గుణాలు కానీ ఇవన్నీ వర్తిస్తుంటాయి. వాటిని మనం క్రాస్ అవ్వాలి అంటే ఏంటంటే హయ్యర్ ఆస్పెక్ట్ తోటి మనం లింకప్గా ఉండాలి. అంటే ఏమిటి హయ్యర్ ఆస్పెక్ట్ అంటే తిరుపతి తోటి ఎక్కువ వెళ్ళొస్తుండండి, తరచూ తిరుపతి వెళ్ళొస్తుండండి, నెలలో వెళ్ళరండి, లేదా 6 నెలలకు ఒకసారి వెళ్ళాడు, 3 నెలలకు ఒకసారి వెళ్ళొస్తున్నాడు. అలా హయ్యర్ ఆస్పెక్ట్ తోటి ఎక్కువ లింకప్గా ఉంటే లోవర్ ఆస్పెక్ట్ జారిపోతుంది. దట్ ఈస్ ద సీక్రెట్. ఆ అలవాటు పోవాలి, నాలో ఈర్ష్య పోవాలి, నాలో ద్వేషం పోవాలి, లేదా నాలో క్రోధం పోవాలి, మోహం పోవాలి, ఇలా అనుకుంటుంటే కుదరదు. అది క్రాస్ అవ్వాలి అంటే హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసుకోండి. జీవుల్ని జీవులుగా చూస్తుంటే ఇవన్నీ మనకు కలుగుతున్నాయి. జీవుల్లో ఉన్నటువంటి హయ్యర్ ఆస్పెక్ట్ తోటి మనం లింకప్గా ఉన్నప్పుడు వాళ్ళని చూస్తే ఈర్ష్య కలగదు. అదే వ్యక్తి మన ముందు కూర్చుని మనతోటి మాట్లాడుతున్నప్పుడు మనకన్నా ఎదురున్నా మంచి కారులో వాడు వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఈర్ష్య కలగదు, మనకి ఆశ్చర్యం వస్తుంది. ఎందుకు ఈర్ష్య ఈసారి కలగలేదంటే వాడిలో ఉన్నటువంటి హయ్యర్ ఆస్పెక్ట్ తోటి మనం లింకప్ అయ్యాం. ఒకటే మార్గం కనుక that is distasteful to the ego అని చెప్తున్నారు. Forget not that the ego itself has somewhat to wrestle with. The refusal to incarnate is not found only on spiritual levels, but is found also on that of the higher self. ఇన్కార్నేట్ అంటే ఏంటంటే ఒకసారి ఈగోయిక్ ప్లేన్లోకి వెళ్ళిన తర్వాత అది లోవర్ థింగ్స్లోకి రమ్మని అడిగితే అది రాదు. ఇంకా బాగా అర్థం చేసుకోండి. ఒకసారి హయ్యర్ థింగ్స్లోకి వెళ్ళిన తర్వాత లోవర్ థింగ్స్లోకి రమ్మని అడిగితే అది రాదు. ఇంకా దానికి అది టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. కనుక హయ్యర్ థింగ్స్లోకి వెళ్ళిన తర్వాత దానికి లోవర్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ జారిపోతుంది. దట్ ఈస్ ద టేస్ట్ దట్ ఇట్ ఎంజాయ్డ్ ద ఈగో ఈజ్ మోర్ టేస్ట్ఫుల్ దాన్ ద లోవర్ థింగ్స్ దట్ ఇట్ ఈస్ ఎంజాయింగ్. అందు గురించి ఇట్ వాంట్స్ టు స్టే బ్యాక్ ఇన్ ద హయ్యర్ సెల్ఫ్. అందు గురించి హయ్యర్ సెల్ఫ్లో ఉన్నటువంటి ఈగో లోవర్ సెల్ఫ్లోకి దిగదు. అలాగే స్పిరిట్ ఆస్పెక్ట్గా అలాగే స్పిరిట్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటిది ఈగోయిక్ లెవెల్లోకి దిగదు. ఇంకా అలా ఉంటుంది అంటారు. Certain developments also incidental to the factors of time and space, as understood in the three worlds, are aimed at by the ego, such as the increase of the causal periphery, the study of divine telepathy, synthesis psychology, and knowledge of the laws of fire. ఇవి ఒకటి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. Certain developments also incidental to the factors of time and space. సో ఈ టైమ్ అండ్ స్పేస్లో సర్టెన్ డెవలప్మెంట్స్ అన్నటువంటివి ఉన్నాయి.
అందులో ఒకటి డివైన్ టెలిపతి అన్నారు. ఏంటి డివైన్ టెలిపతి అంటే? టెలిపతి అంటే ఏంటంటే ఫస్ట్ ఆ విధంగా టెలిపతి అంటే మనకి టెలిఫోన్ అంటే తెలుసు, లేదా టెలిగ్రామ్ మనకు తెలుసు. టెలిపతి అంటే ఇవేవి ఆధారం లేకుండా మైండ్ టు మైండ్ లింకప్ అయ్యి మన మైండ్లో ఏ ఆలోచనలు అయితే వస్తున్నాయో ఆ ఆలోచనలు మనకన్నా మనకి తెలిసినటువంటి వాడికి పాస్ ఆన్ చేయగలగటం. సో దట్ ఈస్ కాల్డ్ మైండ్ ఆస్పెక్ట్లో లింకప్ అవ్వడం ఒకటి, ఈగోయిక్ ఆస్పెక్ట్లో లింకప్ అవ్వడం ఒకటి, అలాగే ఇంకా హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవ్వడం ఒకటి. 3 లెవెల్స్లో లింకప్ ఇచ్చారు మనకి. మైండ్ ఆస్పెక్ట్ తోటి మన మైండ్లో ఏ థాట్స్ అయితే ఉన్నాయో మన అంటే విత్ 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 అంటే డిస్టెన్స్ తోటి సంబంధం లేకుండా వాడు ఎక్కడైనా ఉండవచ్చు, మనకు అనిపించిన వాడు మైండ్కి మనం ట్రాన్స్ఫార్మ్ చేయవచ్చు. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. అంటే మనం ఇప్పుడు ఫోన్ ద్వారా మనం అనుకున్నది మనం వాడికి తెలియజెప్తున్నాం. ఫోన్లో మాట్లాడడానికి ముందు మైండ్లో ఉంది. సో ఈ మైండ్లో మనం ఏ ఆలోచనలు అయితే వచ్చామో దీన్ని యాజ్ ఈజ్గా వాడికి మనం ట్రాన్స్ఫార్మ్ చేసే విధానం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. సో దిస్ ఈజ్ డివైన్ టెలిపతి అన్నారు. అంటే ఏంటంటే ఆ డివినిటీ అంటే ఏంటి? హయ్యర్ స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి మనం లింకప్ ఏర్పడటం. అప్పుడు అక్కడ ఏదుందో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డివైన్ టెలిపతి. సిస్టమిక్ సైకాలజీ అంటే ఇదంతా కూడా చక్కగా ఇదంతా ఏ విధంగా నిర్మాణమైంది ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకోవడం. అండ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ఫైర్. ఫైర్ ఆస్పెక్ట్స్ ఎక్కడెక్కడ ఎలా వర్తిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ది 3 ఫైర్స్, ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్ అండ్ ఫైర్ బై ఫ్రిక్షన్, 3 ఫైర్స్ చెప్పుకున్నాం కదా మన ఫస్ట్లో. ఈ 3 ఫైర్స్నే మనం విల్, లవ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్, ది 3 లోగోస్ అని చెప్పి కూడా మనం చెప్పుకుంటాం. సో ఈ నాలెడ్జ్ ఆన్ ఫైర్స్ ఇవన్నీ కూడా చక్కగా కలిగినటువంటి వాడు అవుతాడు, వాడు ఈగోలో ఉన్నటువంటి వాడు. సో వీటిని బేస్ చేసుకుని వాడు దిస్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్. ఈ థర్డ్ ఆస్పెక్ట్లో ఇవి బేస్ చేసుకుని వాడు హయ్యర్ ఆస్పెక్ట్లో కూడా వెళ్తాడు. ఈ 3 స్టెప్స్ మనకు చెప్పారు. ఒకటి బై డెఫినెట్ వర్క్ ఆన్ అబ్స్ట్రాక్ట్ లెవెల్స్ అంటే ఏంటి? హయ్యర్స్కి ఆ ప్లేన్స్లో ఎక్కువగా గడపటం, వాటి అంటే ధ్యానము ఇలాంటి వాటి ద్వారా వాడు ఈగో డెవలప్ అవ్వడానికి వాడుకునేటువంటి ఫస్ట్ స్టెప్ అదొకటి వాటి ద్వారా వెళ్ళవచ్చు. ఇంకోటి వర్క్ ఆన్ కలర్ అండ్ సౌండ్, వాటి ద్వారా కూడా వెళ్ళవచ్చు. కలర్ అండ్ సౌండ్ అంటే శబ్దోచ్చారణ, వీటిని మనం జాగ్రత్తగా ఈ శబ్దం సృష్టిలో ఎక్కడ పుడుతోంది ఇలా మనం వెళ్ళిపోతే మనం త్రూ వర్క్ ఆన్ సౌండ్ అండ్ కలర్ వాటి ద్వారా మనం హయ్యర్ ఈగోయిక్ డెవలప్మెంట్కి అదొకటి మనం వినియోగించుకోవచ్చు. సో సౌండ్ అండ్ కలర్ అన్నది మనం ధ్యానం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ లెవెల్స్లో కూడా ధ్యానము, కానీ ఆ ధ్యానమునకు ఈ ధ్యానమునకు తేడా ఉంది. సో సౌండ్ అండ్ కలర్ అన్నటువంటి వాటిలో ఈ సృష్టిలో ఈ వ్యక్తం అవ్వడానికి అంటే సృష్టి వ్యక్తం అవడంలో ఉన్నటువంటి రహస్యములు తెలుసుకున్నటకు దాన్ని ధ్యానం ఒకటి. తర్వాత చోట్లో ఈ టైం అన్నటువంటిది ఎలా వర్తిస్తోంది అన్నటువంటిది ధ్యానం చేయడం ఒకటి. ఈ రకమైనటువంటి వాటి ద్వారా మనం ఈగోయిక్ డెవలప్మెంట్కి వాటిని వాడుకోవచ్చు. అంటే ఈ రకంగా ధ్యానం చేసుకోవచ్చు. అదొకటి సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఏంటంటే ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటిది అది హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవ్వడం అన్నటువంటిది ఒకటి డివైన్ టెలిపతి ద్వారా. అంటే ఆ హయ్యర్ ఆస్పెక్ట్లో నుంచి వస్తున్నటువంటి దాన్ని వినడానికి తెలుసుకోవడానికి మనం సంసిద్ధులమై ఉంటే అప్పుడు ఈగోయిక్ డెవలప్మెంట్ చక్కగా అలా వెళ్తుంటుంది. సో ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాడు లోవర్ లెవెల్స్లోకి దిగడం అన్నటువంటిది వాడికి ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఉండదు. వాడు హయ్యర్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళడానికే ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట. అంటే దీనికన్నా రుచికరమైనటువంటిది వాడి చేతికి అందినప్పుడు దానికన్నా తక్కువ రుచిగా అనిపిస్తున్నటువంటి వాటిని వాడు ముట్టుకోడు. దానికన్నా ఎక్కువ రుచికరంగా ఉన్నటువంటిది వాడి చేతికి దొరికింది అనుకోండి, తక్కువ రుచికరంగా ఉన్నటువంటి దాన్ని వాడు ముట్టుకోడు అలా. సో అలా ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాడు లోవర్ లెవెల్స్లోకి దిగడు, వాడు హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్గా ఏర్పడటం అన్నటువంటి దాన్ని డివైన్ టెలిపతి అన్నది. దానికి తగ్గట్టుగా వీడు ధ్యాన నిమగ్నుడే ఉంటాడు. లేదా వాడికి నాలెడ్జ్ ఆఫ్ సైకాలజీ అంటే ఇవన్నీ కూడా ఎలా ఏర్పడింది, పతంజలి సూత్రాలు చదువుకున్నా నాలెడ్జ్ ఆఫ్ సైకాలజీ అర్థమవుతుంది. భగవద్గీత చదువుకున్నా మనకు నాలెడ్జ్ ఆఫ్ సైకాలజీ అంటే ఏంటో తెలుస్తుంది. లేదా ఈ గ్రంథములు మనం మాస్టర్ జాల్కుల్ గారి గ్రంథములు మనం చక్కగా చదువుకున్న నాలెడ్జ్ ఆఫ్ సైకాలజీ అంటే ఏంటో తెలుస్తుంది. కనుక వీటిల్లో మనకి
ఈ సైకాలజీ అన్నటువంటి ఆస్పెక్ట్స్ అంటే మనస్సు ఇవి ఏ విధంగా వర్తిస్తున్నాయి, వీటిని ఏ విధంగా మనం లింకప్ చేసుకోవాలి అన్నటువంటి విషయాలు మనకి చాలా వివరంగా ఇచ్చారు. ఇవి తెలుసుకోవడం చేత వాడు ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాడు చక్కగా వీటిని వినియోగించుకుని హయ్యర్ ఆస్పెక్ట్స్లోకి వెళతాడు. అందులో ప్రధానంగా మాట వచ్చిన వాడు చెప్తాను, మాస్టర్ జాల్కూల్ గారు ప్రధానంగా 3rd చాప్టర్ ఆఫ్ భగవద్గీత బాగా చదువుకోండి అని చెప్పారు. అది కర్మయోగము బాగా చదువుకోవాలి మనం. సో ఆ రకంగా మనం వీటిని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే నాలెడ్జ్ ఆన్ ఫైర్స్. ఈ ఫైర్ ఆస్పెక్ట్ అంటే మనలో ఈ 3 ఫైర్స్ వర్తిస్తున్నాయి. ఒకటి విల్ ఆస్పెక్ట్, ఇంకొకటి లవ్ విజ్డమ్ ఆస్పెక్ట్, ఇంకొకటి యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఈ 3 ఫైర్స్ మనలో వర్తిస్తున్నాయి కాబట్టి జీవుడు అన్నటువంటి వాడు వ్యక్తం అవుతున్నాడు. దాన్నే స్పిరిట్, సోల్ లేదా స్పిరిట్, ఈగో అండ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే ఫిజికల్గా వీడు వ్యక్తం అవుతుండడం. ఈ మూడింటిగా చెప్పారు. ఈ మూడింటి గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి వాటిని ఏ విధంగా మనం దర్శించుకోవాలి అన్నటువంటి నాలెడ్జ్ కలిగి ఉండడం చేత వీడి యొక్క ఈగో చక్కగా హయ్యర్ ఆస్పెక్ట్స్లో డెవలప్ అవుతూ వెళ్తుందన్నమాట. అది ఈ లెసన్. నెక్స్ట్ లెసన్ ఇస్ రిలేషన్షిప్ ఆఫ్ ద ఈగో టు అదర్ ఈగోస్. అంటే మన ఈగో ఇతర ఈగోస్ తోటి ఎలా రిలేట్ అయ్యి ఉంటుంది. That things need to be remembered. The factor of periodicity, egos that are in incarnation and egos that are out of incarnation are differentiated and capable of different work. సో ఈగోయిక్ ప్లేన్లో ఉన్నటువంటివి కొన్ని ఇన్కార్నేట్ అయి ఉన్నాయి, అంటే కొన్ని భౌతిక దేహములు తీసుకుని ఉన్నాయి, కొన్ని భౌతిక దేహములు తీసుకోకుండా ఉన్నాయి కదా. సో ఈ దేహముల్లోంచి విడిపోయినటువంటి ఈగోస్గా ఉన్నాయి. అవి ఇంకా భౌతిక దేహం తీసుకోలేదు. దే ఆర్ నాట్ డిసెండెడ్, దే ఆర్ నాట్ ఇన్కార్నేటెడ్ ఇన్ టు ది లోవర్ ఆస్పెక్ట్స్. దెర్ ఆర్ సర్టెన్ ఈగోస్ వేర్ దే హ్యావ్ ఇన్కార్నేటెడ్ ఇన్ టు లోవర్ ఆస్పెక్ట్స్. సో ఈ రకంగా ఈగోస్ని డివైడ్ చేశారు. ఒకటి ఫిజికల్ ప్లేన్లోకి దిగినటువంటివి కొన్ని, అలా దిగకుండా ఉన్నటువంటి కొన్ని. దిగినటువంటి వాటిమో ఇట్ ఈస్ హోల్డింగ్ ది పాజిటివ్, దిగకుండా ఉన్నటువంటి ఇట్ ఈస్ హోల్డింగ్ ది నెగిటివ్. Egos whose reflections are in incarnation are more limited than those who are not. It is aimed as if the higher self were directed to downwards or willingly circumscribing itself to 3-dimensional existence, whereas the egos out of incarnation are not so limited but work in another direction or dimension. The difference lies in the focusing of attention during physical plane life. ఈ రెండింటి యొక్క వర్క్స్ డిఫరెంట్. రెండు ఈగోస్, ఇద్దరు 5వ తరగతి వాళ్ళే, కానీ వీడి స్కూల్ వేరు, వాడి స్కూల్ వేరు. వీడి స్కూల్లో వీడికి ఎన్సీసీలు ఉన్నాయి, ఏదో కరాటీ క్లాసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వేరే వాడి స్కూల్ అంతా ఆన్లైనే, వాడికి ఏవీ లేవు. ఆ రకంగా ఈగోస్కి అయితే వాడికి ఉండేటువంటి వర్క్స్ వేరు, వీడికి ఉండేటువంటి వర్క్స్ వేరు. అలా ఈగోస్ దట్ ఆర్ ఇన్కార్నేటెడ్ ఇంటు ది లోవర్ ఆస్పెక్ట్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళకి ఇవ్వబడినటువంటి సాధన వేరు. ఈగోస్ దట్ ఆర్ నాట్ ఇన్కార్నేటెడ్ వాళ్ళకి ఇవ్వబడినటువంటి వర్క్. అయితే ఈ డిఫరెన్స్ అన్నటువంటిది ఎక్కడ మనకు బాగా అర్థం చేసుకోవచ్చు కనుక, ఫిజికల్ ప్లేన్లో ఇన్కార్నేట్ అయినటువంటి వాడి వర్క్ ఎలా ఉంది? ఇట్ ఈస్ మోర్ డిసిప్లైన్. వాడు ఫిజికల్ ఆస్పెక్ట్స్గా వాడికి ఎక్కువ డిసిప్లైన్ ఉండడం, ఫిజికల్ ఆస్పెక్ట్స్ నుంచి హయ్యర్ ప్లేన్స్లోకి వాడు ఎవాల్వ్ అవ్వడం, ఇలాంటిది ఒక సాధన అంటే వీడికి ఇచ్చారు. సో అదే ఈ లోవర్ ఆస్పెక్ట్స్లో దిగకుండా ఉన్నటువంటి వాడికి ఈ సాధన అన్నటువంటిది కట్ అయి ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, ఫిజికల్ ఆస్పెక్ట్స్ నుంచి అంటే డిసిప్లినరీ నేచరు, ఈ ఫిజికల్ ప్లేన్లో వాడు వర్తించేటువంటి విధానం, ఇతరులతోటి మెలిగేటువంటి విధానము, ఇదంతా కూడా లోవర్ ఆస్పెక్ట్స్లో దిగకుండా ఉన్నటువంటి ఈగోస్ ఉండదు. అదంతా ఈ ఆస్పెక్ట్ ఉండదు. అయితే ఈ లోవర్ ఆస్పెక్ట్లోకి దిగినటువంటి వాడు పైకి వెళ్ళేటువంటి ఆస్పెక్ట్ దిస్ ఇస్ పాజిటివ్, వెరస్ అది లోవర్ ఆస్పెక్ట్ లేదు దానికి, దట్ ఈస్ లెఫ్ట్ యాజ్ నెగిటివ్. అంటే సాధన అన్నటువంటిది వీడికి ఇవ్వబడినటువంటి సాధన వేరు, వాడికి ఇవ్వబడినటువంటి సాధన వేరు. దట్ ఈస్ నథింగ్ దట్ ఈస్ నెగిటివ్, బట్ ద ఆస్పెక్ట్ దట్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ ఈస్ కాల్డ్ యాజ్ నెగిటివ్. I scarcely know how to express the difference more clearly. It is perhaps as if the incarnating egos were more positive and the non-incarnating egos are more negative.
అంటే వీడికి ఒక డిసిప్లిన్గా వీడు పైకి వెళ్తుంటాడు. అప్పుడు వీడు ఈగోయిక్ లెవెల్లోకి వచ్చి వీడు ఒక చక్కటి ఇదంతా ఉంటుంది. వాళ్ళలో ఆ డిసిప్లినరీ నేచర్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అంటే వాడికి ఇవ్వబడినటువంటి సాధన వేరు. ఆ రకంగా మనం పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి. The factor of activity that is largely a matter of ray and affects closely the relationship between egos. Those on similar rays pulse and vibrate more readily to each other than those on different rays, and it is only as the second or wisdom aspect is developed that synthesis becomes possible. అనేక రకాల ఈగోస్ కలిసినటువంటి వాళ్ళు ఒక చోట చేరడం అన్నటువంటిది ఉంటుంది. అయితే ఫస్ట్ డే ఉన్నటువంటి వాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. సెకండ్ రే ఉన్నటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. థర్డ్ రే ఎందుకంటే వీటి టేస్ట్ వాటి టేస్ట్ ఒకటిగా ఉంటాయి ఈగోయిక్ లెవెల్లో. అయితే ఫస్ట్ రే వాడు థర్డ్ రే వాడు లేదా ఫస్ట్ రే వాడు ఫోర్త్ రే వాడు ఫ్రెండ్ అవ్వాలి అంటే వాళ్ళిద్దరి మధ్యలో సెకండ్ రే ఆస్పెక్ట్ ఉంటేనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అంటే దట్ ఈస్ కాల్డ్ ది లవ్ ఆస్పెక్ట్. ఈ లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వర్తిస్తూ ఉంటే వాళ్ళిద్దరు కూడా కలవటం అనేటువంటిది ఉంటుంది. లేకపోతే ఎందుకో వీడంటే వాడికి పడకపోవడం, వీడంటే వాడు కలవడు వాడుతూ వీడంతే. అంటే వీటిలో లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది లేదు. అలా మనం అర్థం చేసుకోవచ్చు. సో సెకండరీ ఆస్పెక్ట్ ఎక్కడెక్కడైతే మీకు టచ్ అవుతుంటుందో అక్కడ వాడు వీడు కలవడం అనేటువంటిది ఉంటుంటుంది. లేదా వాడు వీడు ఈగోయిక్ లెవెల్లో కలిసారంటే ఇద్దరు సేమ్ రేకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి కలుస్తారు. ఇది మనకు ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే కనుక ఎందుకో తెలియదు మనకి వాడంటే చాలా ఇష్టంగా ఉంటుంది. For known reason, we feel very much affectionate towards that person. That means వాడి జాగ్రత్తగా మనం ఒక హైయర్ ఆస్పెక్ట్గా మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మన జాగ్రత్తగా వాడి యొక్క గుణగణాలు ఇవి మనం చూసుకుంటే వాడి యొక్క రుచులు మన యొక్క రుచులు ఒకటే రకంగా ఉంటాయి. అంటే వాడు నిద్ర లేచే టైం ఒకటే ఉంటుంది, మన నిద్ర లేచే టైం ఒకటే ఉంటుంది. లేదా వాడి యొక్క ఇన్నర్ నేచర్కి సంబంధించినటువంటి ఐడియాస్ మన యొక్క ఇన్నర్ నేచర్కి సంబంధించినటువంటి ఐడియాస్ ఒకటిగా టాలీ అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించుకుంటే అందు గురించి వాడు మనం ఫ్రెండ్ అయ్యాం. ఎందుకు వాడు నేను ఫ్రెండ్ అయ్యాం అని చెప్పి మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఇది మనకు తెలుస్తుంది. లేదా మన ఇద్దరి మధ్యలో మనం ఎక్కువ వాడితో ఫ్రెండ్షిప్గా ఉంటున్నాం అంటే మనలో లవ్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి వాడు థర్డ్ రే వాడైనా ఫోర్త్ రే వాడైనా వాడితో మనం ఎక్కువ కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో మనం రే ఆస్పెక్ట్ అన్నటువంటిది మనం జాగ్రత్తగా మనం గమనించడం అన్నటువంటి చేసుకుంటుంటే జీవుల్లో that helps a lot in future. So those on similar rays pulse and vibrate more readily to each other than those on different rays, and it is only as the second or wisdom aspect is developed that synthesis becomes possible. On the third subplane of the mental plane, egos are separated into groups. Individual separation exists not, but group separation can be felt. Incidental to ray and point in evolution. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు దెర్ ఆర్ 7 ప్లేన్స్. సో ఈ 7 ప్లేన్స్ కాస్మిక్ లెవెల్లో ఉన్నాయి. అందులో కాస్మిక్ 7th ప్లేన్ దట్ ఈస్ ద కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో దెర్ ఆర్ 7 ప్లేన్స్. ఈ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి 7 ప్లేన్స్లో నుంచి మన సృష్టి అనేటువంటిది వచ్చింది. ఇది మనం ఎదురు చెప్పుకున్నాం. సో ఈ 7 ప్లేన్స్లోనూ ఈచ్ ప్లేన్లోనూ దెర్ ఆర్ అగైన్ 7 సబ్ ప్లేన్స్. ఈ ప్లేన్స్ని కౌంట్ చేయడం ఎలా ఉంటుందంటే పైనుంచి కింద కౌంట్ చేయడం ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సో అలా మనం కౌంట్ చేసుకుంటూ వస్తే ఈగోయిక్ ప్లేన్లో ఈ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి 7 ప్లేన్స్లోనూ ఒక్కొక్క దాంట్లోనూ 7 సబ్ ప్లేన్స్ ఉన్నాయి. సో టోటల్ ఇట్ మేక్స్ 49 ప్లేన్స్. సో ఈ 49 ప్లేన్స్లో 7 ప్లేన్స్ బిలాంగ్ టు ఫిజికల్, 7 ప్లేన్స్ బిలాంగ్ టు ఆస్ట్రల్, 7 ప్లేన్ బిలాంగ్స్ టు మెంటల్, 7 ప్లేన్స్ బిలాంగ్ టు బుద్ధిక్, 7 ప్లేన్స్ బిలాంగ్ టు ఆత్మిక్, 7 ప్లేన్స్ బిలాంగ్ టు మొనాడిక్, 7 ప్లేన్స్ బిలాంగ్ టు ఆది. ఇలా ఉన్నాయి. సో ఫిజికల్ ప్లేన్ మనకు తెలుసు కొంత. ఆ ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి 7 సబ్ ప్లేన్స్ మనం మళ్ళీ చెప్పుకుంటాం, వేరే విషయం. సో ఫిజికల్ ప్లేన్లో దెర్ ఆర్ 7 సబ్ ప్లేన్స్, ఆస్ట్రల్ ప్లేన్లో 7 సబ్ ప్లేన్స్, మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి 7 సబ్ ప్లేన్స్లో సో మెంటల్ ప్లేన్ యొక్క సబ్స్టెన్స్ 7th ప్లేన్ నుంచి తయారవుతుంది.
అంటే ఏంటి, మెంటల్ సబ్ ప్లేన్లో ఉన్నటువంటి 7th సబ్ ప్లేన్లో దాని యొక్క మ్యాటర్ అన్నటువంటిది ఉంటుంది. ఆ మ్యాటర్ తోటి మెంటల్ ప్లేన్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ అవుతుంది. సో అలా ప్రతి ప్లేన్లోనూ 7th ప్లేన్ తోటి మ్యాటర్ అన్నటువంటిది అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. దాంతో ఆ ప్లేన్ కట్టబడుతుంది, ఆ ప్లేన్ నిర్మాణం అవుతుంది. అందులో ఉన్నటువంటి 3rd సబ్ ప్లేన్లో మన యొక్క ఈగో ఎగ్జిస్ట్ అవుతుంది. సో కింద నుంచి కౌంట్ చేసుకుంటే 5th, పైన నుంచి కౌంట్ చేసుకుంటే 3rd. సో 3rd సబ్ ప్లేన్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్, అక్కడ ఈగో అన్నటువంటిది వస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి ఈగోకి 1st, 2nd, 3rd ఆఫ్ ది మెంటల్ ప్లేన్ ఫార్మ్స్ ది సబ్స్టెన్స్. ఆ 3 ప్లేన్స్లో అంటే మనకి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఎలా అయితే చెప్తామో దానికి ఆ 3 ప్లేన్స్ అంటే మెంటల్ సబ్ ప్లేన్స్లో ఉన్నటువంటి 5th, 6th, 7th ఈ మూడింటిది ఈగో ఒక ఎగ్జిస్టెన్స్కి ఆ 3 లేదా ఈ 3 పర్మనెంట్ యాటమ్స్ అక్కడ ఉంటాయి. మనకి ఇద్దరు చెప్పుకున్నటువంటి 3 పర్మనెంట్ యాటమ్స్ అంటే ఫిజికల్ పర్మనెంట్ యాటమ్, యాస్ట్రల్ పర్మనెంట్ యాటమ్, మెంటల్ యూనిట్. ఈ 3 పర్మనెంట్ యాటమ్స్ ఈగోలో ఒక ట్రయాంగిల్గా వేసుకోవచ్చు. మనం ఈ మూడింటిని ఒక ట్రయాంగిల్గా వేసుకుని అది ఈగోగా మనం రాసుకోవచ్చు. రాసుకునేటప్పుడు ఇది 3rd సబ్ ప్లేన్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్లో ఈగో అంటే అక్కడ దాకా దిగి వస్తుంది. ఈ కింద ఉన్నటువంటి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ అంటే లోవర్ మైండ్ అని మనం ఏదైతే చెప్పుకున్నాం అది ఇక్కడ దాకా వెళ్తుంది. ఆ పైన ఉన్నటువంటి 3 హయ్యర్ మైండ్కి సంబంధించినది. అలా I have given a few hints here. It is so little compared with what will later be known when those of you now studying expand the consciousness still further, but it is all I can as yet impart, and only this has been given with the intent of showing how much has to be considered when meditation forms are duly said by a master. So ఈ వీడు జీవుడుగా ఉంటున్నటువంటి వాడు ఈగోయిక్ ప్లేన్లో ఈ 3 అవి 7, 7, 7గా చెప్పారు. అంటే ఇట్ మేక్స్ ది 21. దానికి పైన బుద్ధికి ఒక 7, దట్ ఈస్ 28. దానికి పైన ఆత్మిక్ దట్ ఈస్ 35. బుద్ధికిలో 2గా చెప్తాం వీటిని. సో ఇలా మొత్తం ఇన్ని గ్రూప్స్గా ఉంటుంది అన్నట్టు. అంటే విషయం కొంచెం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ ఈగోయిక్ లెవెల్లోనే ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి. టోటల్ 49 గ్రూప్స్గా ఉన్నాయి. మనం మొత్తం 60,000 మిలియన్ యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఈగోయిక్ ప్లేన్ అని మనం ఏదైతే చెప్పుకున్నామో అవి 49 గ్రూప్స్గా చేశారు వాడు. సో ఈ 49 గ్రూప్స్ని కన్సిడర్ చేయాలి. ప్లస్ వాడు ఏ రేకి సంబంధించిన వాడో కన్సిడర్ చేయాలి, ఏ సబ్ రేకి సంబంధించిన వాడో కన్సిడర్ చేయాలి. తర్వాత వీడి యొక్క కార్మిక్ లెవెల్స్ అన్నటువంటిది ఏమిటి అనేటువంటిది కన్సిడర్ చేస్తారు. వీడి యొక్క కాజల్ బాడీ ఏ ప్లేన్స్లో ఎలా వర్తిస్తుంది, ఎలా ఎన్ని జన్మల్లో ఈ స్థితికి వచ్చింది, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని అప్పుడు వాడికి ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తారు. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని అప్పుడు వాడికి మెడిటేషన్ అన్నటువంటిది ఇవ్వబడడం అనేటువంటిది ఉంది. అప్పుడు వాడు ఆ దారి పట్టుకున్నటువంటి వాడు చేరేటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ 2 పాయింట్స్ కూడా మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. The state of the body must be known and its content. The state of the body must be known and its content, its relationship to other egos must be duly considered for all as in group formation. Meditation must therefore be given which is in line with the group to which ego is assigned. ఇది ఏ గ్రూప్కి సంబంధించిన వాడో దానికి సంబంధించినటువంటి మెడిటేషన్ వాడికి ఇస్తారు అన్నమాట. అక్కడి మెడిటేషన్ అంటే అట్లా ఉంటుంది. For as each man meditates, he contacts not only his own ego, but also his egoic group. Through that group, the master to whom he is consequently linked, though the efficacy of a meditation depends upon the work being done in an occult manner and under law. The group significance of meditation is little understood, but the above thoughts are commended to you for your wise study. కొంచెం దీని గురించి కొంచెం బాగా ధ్యానం చేయండి ఫర్ యువర్ వైజ్ స్టడీ. సో దీని గురించి బాగా ధ్యానం చేస్తే ఇందులో ఉన్నటువంటి లోతులు మీకు బాగా అర్థమవుతాయి. లేదా ఈగోయిక్ ప్లేన్లో ఈ రకంగా గ్రూప్స్ అన్నటువంటి చేసి తద్వారా ధ్యానం అన్నటువంటి ఇవ్వడం చేత వాడు వెళ్ళవలసినటువంటి చోటుకి వాడు చక్కగా వెళ్తాడు. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిదండి. ఏది ఈగోయిక్ ప్లేన్. మనం ఏదో రాజమండ్రి, విజయవాడ ఎక్కడో ఉన్నాం మనం. అక్కడ ఎన్నో ఫ్లైట్స్ వస్తాయి, అక్కడికి వేరే ప్లేసెస్కి వెళ్ళాయి.
మనం ఏ ఫ్లైట్ ఎక్కితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తామో ఆ ఫ్లైట్ ఎక్కుతాం మనం. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఈగోయిక్ లెవెల్లో వచ్చేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అక్కడ ఎన్నో ఫ్లైట్స్ ఉంటాయి, ఎన్నెన్నో ప్లేసెస్కి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ ఉంటాయి. సో మనం ఏ ఫ్లైట్ ఎవరు ఎక్కాలో వాడి గమ్యం వాడు చేరాలి. ఏదైతే ఉందండి, మనం ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి ఏ ఫ్లైట్ అండి అంటే వాడు నవ్వుతాడు మనం చూసి. ఫారిన్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అమెరికా వెళ్ళాలండి అంటే అమెరికాలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఈస్ట్ కోస్టా, ఎటువైపు? అందులో ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ స్టేట్కి వెళ్ళాలి, అలా ఫ్లైట్ ఉంటుంది. అలాగే మన యొక్క మెడిటేషన్లో కూడా ఈగోయిక్ ప్లేన్లో నువ్వు ఏ గ్రూప్కి నువ్వు లింక్డ్, ఏ రేక్ నువ్వు లింక్డ్, ఏ సబ్ రేక్ నువ్వు లింక్డ్. అలాగే సార్ నేను ఒక హ్యూమన్ బీయింగ్, నాకు ఒక మెడిటేషన్ చెప్పండి అంటే అలా ఉండదు. ఉండే కొంటే ఆడుకునే ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, వాటిలో ఎక్కుకుంటే ఏ ఫ్లైట్ ఎక్కి తిరిగిరా అంతే. ఒక మాస్టర్ తోటి మనకి లింకప్ ఎలా ఏర్పడుతుందంటే, మన ఈగోలో ఉన్నప్పుడు, ఈగోతోటి మనకు కనెక్టివిటీ వచ్చిన తర్వాత ఈగో నుంచి మనం ఏ గ్రూప్కి సంబంధించిన వాళ్ళతోటి మనకు కనెక్టివిటీ, వాళ్ళందరితోటి కనెక్టివిటీ వస్తుంది. తద్వారా ఆ గ్రూప్ను లీడ్ చేస్తున్నటువంటి మాస్టర్ తోటి కనెక్టివిటీ వస్తుంది. ఈ రకంగా లింకప్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దట్ ఈస్ ది ఈగోయిక్ దాని గురించి చెప్పినటువంటిది. నెక్స్ట్ ఇస్ ద 5th పాయింట్. మనం రాసుకున్నటువంటి 6 పాయింట్స్లో 5th పాయింట్ మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. ఇమీడియట్ నీడ్ ఆఫ్ పీరియడ్ అండ్ మ్యాన్స్ అవైలబిలిటీ. Today we will consider factor 5 in deciding methods of meditation and will deal with the need of the particular period and suitability of the man to meet the need. సో ఈరోజు మనం ఇది చదువుకుంటాం. సో ఇప్పుడు ఒకసారి మనకి ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటిది ఒక బ్రీఫ్ అనాలిసిస్ అన్నటువంటిది చెప్తారు, అది మనం ఒకసారి వెళ్దాం. Let us first of all briefly recapitulate for the value of reiteration is profound. సో ఫర్దర్గా వెళ్ళడానికి ఇది మనకు ఇక్కడ దాకా వచ్చాం, మనం ఎక్కడ దాకా వచ్చాం మనం తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం ఎటువైపు వెళుతున్నామో తెలియదు కదా. అందుగురించి ఒక్కసారి మనకు చెప్పి మళ్ళీ ఫర్దర్ ఆస్పెక్ట్స్ చెప్తారు. యూ హ్యావ్ టేకెన్ అప్ బ్రీఫ్లీ ది ఫ్యాక్టర్ ఆఫ్ ది ఈగోయిక్ రే యాజ్ ఇస్ కన్సిడర్డ్ బై ఏ టీచర్ ఇన్ అసైనింగ్ ఏ మెడిటేషన్. సో మనం ఏ ఈగోయిక్ రేకి సంబంధించిన వాడో మనం తెలుసుకోవాలి 7 రేస్లో. అప్పుడు దాన్ని బట్టి మనం ఏ గ్రూప్ కింద వస్తామో తెలుస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. అండ్ వీ హ్యావ్ సీన్ హౌ ఈచ్ రే aimed at the same goal along a different route. సో ఆ రేకి సంబంధించిన వాళ్ళైనా మన సబ్ రే వేరుగా ఉంటుంది కాబట్టి అది డిఫరెంట్. ఈ 7 ఈగోయిక్ రేస్ 7 డిఫరెంట్ రూట్స్ టు రీచ్ ది 1 ప్లేస్, అది ఈగోయిక్ రే అంటే. there are 7 రూట్స్. తిరుపతి వెళ్ళడానికి 7 దారులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఒక దారి ఉంది, విశాఖపట్నం నుంచి ఒక దారి ఉంది, ఏదో బాంబే నుంచి ఒక దారి ఉంది. ఇలా ఉన్నాయండి దారులు. అందులో నువ్వు ఏ ప్లేస్ నుంచి నువ్వు వస్తున్నావో చెప్పు, దాన్ని బట్టి నువ్వు ఎలా రావాలో మేము తిరుపతికి చెప్తాం. అది అట్లా అలాగా సార్ నేను తిరుపతి వెళ్ళానంటే అలా కాదు. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతుంటే అయితే పలానా రైల్వే స్టేషన్కి వెళ్ళు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళు, ఈ ట్రైన్ ఎక్కువ, నువ్వు ఇక్కడికి వస్తావు, తిరుపతికి వస్తావు. అది మార్గం. సో అలా ఈగోయిక్ రే మనం తెలుసుకున్నాం ఈగోయిక్ రే అంటే. నెక్స్ట్ we have touched on the modification of the meditation through consideration of the personality ray. తర్వాత పర్సనాలిటీ రే అంటే ఏంటో తెలుసుకున్నాం మనం. ఈ పర్సనాలిటీ రే ద్వారా అందులో ఇంకొంచెం మోడిఫికేషన్ ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి దారులు మళ్ళీ 2-3 ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఒకటి, ఏదో విజయవాడ నుంచి వెళ్ళే దారి అని ఒకటి, ఏదో నెల్లూరు నుంచి వెళ్ళే దారి అని ఒకటి, ఇలా 2-3 దారులు ఉన్నాయి తిరుపతికి చేరడానికి. సో నీ యొక్క పర్సనాలిటీ రే ఏమిటి అన్నటువంటి దాని మీద డిపెండ్ అవుతుంది మళ్ళీ. దెన్ we took up the factor of time as shown in the causal body, its point of development and the relationship of that body to its 3 lower expressions, finishing yesterday with a few brief hints around the causal body on its own level. తర్వాత మనం కాజల్ బాడీకి ఎలా వీడు ఎంత కాలంలో వీడు చేరాడు, ఈ యొక్క లోవర్ 3 బాడీస్ని వీడు దాటుకుని వీడు కాజల్ బాడీ లెవెల్లో వీడి మెడిటేషన్ అంటే ఎంత కాలంలో వీడు చేసుకోగలుగుతున్నాడు, అంటే వీడికి దేహం అనేటువంటిది ఇవ్వబడిన తర్వాత కాజల్ లెవెల్లో వీడు రావడానికి ఎంత టైం పట్టింది. సో దట్ ఈస్ ద టైం. ఆ టైం ఆస్పెక్ట్ని ఒకటి కన్సిడర్ చేస్తాం. తర్వాత ఆల్ దిస్ విల్ హ్యావ్ ఇండికేటెడ్ టు యూ హౌ వైజ్ మస్ట్ బి ఎ టీచర్ హూ presumes to indicate meditation. One point I would here interpolate: no meditation that is truly and accurately suitable can be assigned by a teacher who has not the capacity of causal consciousness and contact. కాజల్ కాన్షియస్నెస్ కాజల్ కాంటాక్ట్ లేకుండా ఒక అకల్ట్ మెడిటేషన్ అన్నటువంటిది
ఇవ్వడానికి సాధ్యము కాదు. ఒక కాజల్ కాన్షియస్నెస్ పొందినటువంటి వాడు ఒక రామానుజాచార్యుల వారు, ఇలాంటి వాళ్ళు ఒక అక్కల్ట్ మెడిటేషన్ ఇస్తారు మనకి. When the teacher knows the note, the rate of vibration and the color, then he can wisely assign, but not before. మన యొక్క కలర్ ఏమిటి, మన యొక్క ఏమిటి, మన విధానం, ఇదంతా కూడా టీచర్కి తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మనం ఏది చేయాలో మనకి ఇస్తాడు ఆ మెడిటేషన్ టీచర్. అది మనకి ఇక్కడ మనం తెలుసుకున్నాం ఇప్పటిదాకా. బిఫోర్ దట్ టైమ్ జనరలైజేషన్ ఓన్లీ ఈజ్ పాసిబుల్ అండ్ మెడిటేషన్ గివెన్ దట్ మే అప్రాక్సిమేట్ ద నీడ్ అండ్ ఆల్సో బి సేఫ్. ఇది తెలియకుండా ఉన్నంతసేపు ఏంటంటే జనరలైజేషన్, జనరల్ రూల్స్ చెప్తారు మనకి. జనరల్గా రోజు ప్రార్థన చేయండి, రోజు ఇలా కూర్చోండి, ఇలాంటి జనరల్ రూల్స్ ఉంటాయి. సో వాటిని చేసుకుంటూ ఉండటం. ఇవి తెలిస్తే ది పర్టికులర్ పర్సన్కి ఇచ్చేటువంటి మెడిటేషన్ చేస్తాం. అది ఇక్కడ చెప్తుంది. Another factor enters now, a factor that varies somewhat according to the need of the period. All cycles are not as fundamentally important. The periods in a cycle that are of a real moment are the termini, and those where overlapping and merging occur. అంటే పీరియడ్, నువ్వు ఏ టైంలో నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు అంటే, టైం అంటే ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి అని కాదు ఇక్కడ అర్థం. ఉదాహరణకి 10th సెంచరీలో ఉన్నటువంటి వాడు మెడిటేషన్ వేరు, 15th సెంచరీలో ఉన్నటువంటి వాడు మెడిటేషన్ వేరు, 28th సెంచరీలో ఉన్నటువంటి వాడు మెడిటేషన్ వేరు, 21st సెంచరీలో ఉన్నటువంటి వాడు మెడిటేషన్ వేరు. తేడా ఉంది. అందుగురించి నువ్వు ఏ పీరియడ్కి సంబంధించినటువంటి వాడువో ఆ పీరియడ్కి సంబంధించినటువంటి మెడిటేషన్ మనకి ఇస్తారు. అది కూడా ఒక పాయింట్ మనం కన్సిడర్ చేయాలి. అంటే ఎలా అంటే అది ఇప్పుడు చెప్తాను. They demonstrate on the physical plane in great revolutions, gigantic cataclysms, and fundamental upheavals in all the 3 departments of the hierarchy: the department of the world teacher, and that of the head of the root race, that of the ruler of civilization or of force. ఇక్కడ హైరార్కీ మనం ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్లో చెప్పుకున్నాం. హైరార్కీ అనేటువంటిది 3గా ఉంటారు. వీళ్ళు ప్రధానంగా 3 డిపార్ట్మెంట్స్ ఉంటారు. పరమ గురువులు వీళ్ళందరూ కూడా హైరార్కీలో 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మనం చెప్పుకున్నాం ఆ బుక్లో. సో ఈ 3 డిపార్ట్మెంట్స్ పేర్లు మనం చెప్తున్నారు. ఒకటి ది డిపార్ట్మెంట్ ఆఫ్ ది వరల్డ్ టీచర్, వరల్డ్ టీచర్ యొక్క డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. తర్వాత దట్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ఎ రూట్ రేస్ అండ్ దట్ ఆఫ్ ది రూలర్ ఆఫ్ సివిలైజేషన్ ఆర్ ఆఫ్ ఫోర్స్. హెడ్ ఆఫ్ ద రూట్ రేస్ అంటే 5th రూట్ రేస్కి ఒక మాస్టర్ అధిపతిగా ఉన్నారు. అలాగే సివిలైజేషన్కి ఒక మాస్టర్ అధిపతిగా ఉన్నారు. ప్రధానంగా ఈ 3టిగా పరమగురువులు అందరూ కూడా ఈ 3గా డివైడ్ అయ్యారు హైరార్కీ. దీనికి పైన ఉన్నటువంటి వారు సుమత్ కుమారులు వారు. ఇవన్నీ అందులో మనం చెప్తున్నాం. ఈ 3 యొక్క యాక్టివిటీ అన్నటువంటిది ఆ పీరియడ్లో ఎటువంటి మెడిటేషన్ ఇవ్వాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో వీడి యొక్క యాక్ట్ అన్నటువంటిది. ఆల్ ద పాయింట్స్ ఆఫ్ మెర్జింగ్ ఇన్ ఎ సైకిల్, క్రాస్ కరెంట్స్ ఆర్ ఫౌండ్ and all the system seems to be in a chaotic condition. The middle part of a cycle where the incoming vibration is stabilized and the world has passed away manifests in a period of calm and apparent equilibrium. అంటే ఒక పీరియడ్ అన్నటువంటిది 3 పార్ట్స్గా డివైడ్ చేశారు మనకి. ఒక టైం పీరియడ్ని దే హావ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఆ పీరియడ్ స్టార్ట్ అయ్యే టైం ఒకటి, ఆ పీరియడ్ యొక్క మధ్య టైం ఒకటి, ఆ పీరియడ్ ఎండ్ అయిపోతున్న టైం ఒకటి. ఈ స్టార్ట్ అవుతున్న టైంలోనూ ఎండ్ అవుతున్న టైంలోనూ దేర్ విల్ బి డిస్టర్బెన్స్ విత్ ద అదర్ పీరియడ్స్. అంటే కొంత ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టేషన్ వస్తుంది అనుకోండి, ఆ స్టేషన్లో ఎక్కేవాడు ఉంటాడు, దిగేవాడు ఉంటాడు, ఇదంతా కూడా కొంచెం సేపు. ఆ స్టేషన్ వస్తున్న దగ్గర నుంచి ట్రైన్లో ఒక అలజడి స్టార్ట్ అవుతుంది. ఏదో విజయవాడ వస్తుంది అంటాడు. విజయవాడలో దిగేవాడు అందరూ కూడా పెట్టెలు పట్టుకుంటారు, అదిరా అంటుంటారు. అదంతా మళ్ళీ విజయవాడ రావాలి, విజయవాడ ఆగాలి, విజయవాడ నుంచి మళ్ళీ ట్రైన్ బయలుదేరాలి, మళ్ళీ అందులో ఎక్కేవాడు ఎక్కేస్తాడు, వాడందరూ సామాన్లు పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ కూర్చుని ఉన్నప్పుడు ఆ మధ్య పీరియడ్ కొంత ఉంటుంది. ఆ పీరియడ్లో ట్రైన్ ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ ఇంకో స్టేషన్ వస్తున్నప్పుడు మళ్ళీ ట్రైన్ యొక్క డిస్టర్బెన్స్ అంటుంటుంది. అలా ఈ టైం పీరియడ్లో ఈ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఈ పీరియడ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఉంటుంటాయి, ఈ పీరియడ్ ఎండ్ అయ్యే టైంలో ఉంటాయి. మధ్య పీరియడ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ఉన్నటువంటి టైం పీరియడ్ని 3గా డివైడ్ చేశారు. సో గతంలో మనకి జరిగినటువంటి వరల్డ్ వార్ అన్నటువంటి దాని గురించి కూడా చెప్తున్నారు. ఒకటి ఏంటంటే మనకి ఈ రే ఆఫ్ డివోషన్ అన్నటువంటిది అప్పుడు ప్రధానంగా వర్తిస్తూ ఉంటుంది.
ఈ రే ఆఫ్ డివోషన్ గురించి మనం చెప్పుకున్నాం. ఈ రే ఆఫ్ డివోషన్లో ఉన్నటువంటి వాడికి ఏంటంటే ప్రధానంగా ఒకటి వాళ్ళు ఎక్కువ ప్రేమించడం ఉంటుంది. ఆ ప్రేమించడంలో వాళ్ళు ఉదాహరణకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి. ఆ భక్తిని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను, మిగిలిన దేవుళ్ళు తక్కువ, వెంకటేశ్వర స్వామి చాలా ఎక్కువ. శివుడు ఏం లేదండి ఆయన అంతా. వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఈజ్ ఆల్ పవర్ఫుల్ అంటే నేను దాన్ని భక్తిగా చెప్తాను నేను. సో రే ఆఫ్ డివోషన్లో ఉన్నటువంటి వాళ్ళు అలా ఉంటారన్నమాట. 6th రే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఇంకంతా ఇంక వేరే లేదు. ఇంకొకరికి కృష్ణుడే సమస్తం, కృష్ణుడే కదా ఇన్ని అవతారాలు ఎక్కింది, వేరేది ఇంకేముంది? వెంకటేశ్వర స్వామి అన్నా కృష్ణుడే వెంకటేశ్వర స్వామిగా వచ్చాడు, కానీ వేరేది లేదు వెంకటేశ్వర స్వామి అంటే. అందుగురించి కృష్ణుడే హయ్యెస్ట్ అని అంటాడు. సో వాళ్ళందరూ కూడా రే ఆఫ్ డివోషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా. సో ఈ రే ఆఫ్ డివోషన్లో వర్తిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళతో ఒక కాన్ఫ్లిక్ట్ అంటాడు చూస్తుంది. దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ వరల్డ్ వార్ అని చెప్పారు. సో ఒక పీరియడ్ అంటాడు వర్తిస్తున్నప్పుడు. సో వరల్డ్ వార్ అంటాడు మనకు రావడానికి రే ఆఫ్ డివోషన్ అంటాడు దాంట్లో ఉంటున్నప్పుడు దాని యొక్క అదర్ ఆస్పెక్ట్గా వరల్డ్ వార్ అన్నట్టు వచ్చింది. సో ఆ స్థితి, ఆ రే ఆఫ్ డివోషన్ అన్నటువంటి దాటి ఇప్పుడు మనం రే ఆఫ్ సెరమోనియల్ మ్యాజిక్లోకి వచ్చాం. రే ఆఫ్ సెరమోనియల్ మ్యాజిక్కి సహాయంగా ఉంటున్నటువంటి రేస్ ఏవేమిటంటే 4th రే ఒకటి రే ఆఫ్ హార్మనీ, రే ఆఫ్ కాంక్రీట్ నాలెడ్జ్. 5th రే రే ఆఫ్ హార్మనీ అంటే జరుగుతున్నటువంటి దాంట్లో ఒక హార్మనీ అన్నటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతూ ఉండడం. తర్వాత కాంక్రీట్ నాలెడ్జ్ అంటే కనుక అడ్వాన్స్మెంట్, మనకి భౌతికమైనటువంటి వాటిలో ఒక హయ్యర్ ఆస్పెక్ట్స్ అన్నట్టు అందుకోవడం. ఇవన్నీ కూడా రే ఆఫ్ సెరమోనియల్ మ్యాజిక్కి జాయిన్ అవుతున్నటువంటి రేస్. సో అలా ఒక రే వర్తిస్తూ ఉన్నప్పుడు వాటిలో మిగిలిన రేస్ కూడా కొంత పార్ట్గా వర్తిస్తుంటాయి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి రే అంటే రే ఆఫ్ సెరమోనియల్ మ్యాజిక్ అనమాట. సో ఈ రే ఆఫ్ సెరమోనియల్ మ్యాజిక్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇంతకుముందు నడిచినటువంటి రేని ఏమన్నారంటే రే ఆఫ్ డివోషన్. ఆ ఆస్పెక్ట్ దాటి ఈ ఆస్పెక్ట్లోకి మనం ప్రస్తుతం ఉన్నాం. రే ఆఫ్ డివోషన్కి అధిపతిగా ఉన్నటువంటి వారు జీసస్. సో ఆ పీరియడ్లో అది జరిగింది. ఇప్పుడు రే ఆఫ్ సెరమోనియల్ మ్యాజిక్లో మనం వర్తిస్తున్నాం, అది ఇప్పుడు చెప్తున్నాం. అందు గురించి ఏంటంటే కనుక ఆ డిస్టర్బెన్సెస్ అవన్నీ కూడా రావడానికి రే ఆఫ్ డివోషన్ అన్నటువంటిది ఒక కారణం. మాస్టర్ జీసస్, అది అడ్హెరెన్స్ టు ది కాజ్. అది when the teacher knows the note, head of a root race, the middle part of the cycle where the incoming vibration is stabilized. At no time in the history of the race has this been better shown in the present half century. The 1920 వీరి బుక్ రాయడానికి present half century అంటే 1950. So that was the period. The 6th ray of devotion passed away and the ray of ceremonial law enters, and with that entering comes a swinging into prominence of the outstanding features and faculties of the department of force and activity. The synthesis forget not of the 4 minor rays. Therefore, you have the fighting for ideals and the devoted adherence to a cause. Devoted adherence to a cause. ఎందుకు నువ్వు ఫైట్ చేస్తున్నావు అంటే వీడు ఇలా అంటాడా, వీడు వెంకటేశ్వర స్వామి తక్కువ అంటాడా, వాడు శివుడిని ధ్యానం చేస్తున్నాడు, వీడు వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేస్తున్నాడు, వీడిద్దరికి కాన్ఫ్లిక్ట్. ఇద్దరు దైవభక్తులే, కానీ ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది? వీడు ఒకటే ప్రధానంగా కలిగి ఉంటాడన్నమాట రే ఆఫ్ డివోషన్ వాడు. అందుగురించి వీడిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అన్నట్టు, బికాస్ ఇట్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ టైం. అదంతే, అది అలా వర్తిస్తుంది. సో దానిలోంచి జీవుడు అప్లిఫ్ట్ అయ్యేంత వరకు వాడు అక్కడ కొట్టుకుంటుంటాడు. కొట్టుకుని కొన్నాళ్ళు అయిన తర్వాత అరే ఎందుకు కొట్టుకున్నాను రా మనం, అసలు ఏం తప్పింది, వెంకటేశ్వరమన్న శివుడు అన్న ఒకటే కదా, ఏమిటి ఇదంతా మనం ఇలా చేసాం అన్నట్టు వాడు ఎప్పుడు మళ్ళీ సెరమోనియల్ మ్యాజిక్ రేలోకి వాడు జన్మ తీసుకున్నప్పుడు వాడే అనుకుంటాడు అంటే అనవసరంగా మనం అలా కొట్టుకోవడం అన్నట్టు చేసాం, చాలా తప్పు చేసాం అన్నట్టు మ్యాన్ కైండ్ రియలైజ్ అవుతుంటుంది. బికాస్ అంటే ఏమిటి అక్కడ ప్రధానంగా ఇంకొక ఫ్యాక్టర్ ఒకటి పనిచేస్తుంది జ్యూల్ మైండ్ మీద, దట్ ఈస్ ద టైం. అది ఇక్కడ చెప్దామని వారు చేస్తున్నారు. Therefore, for clashing in every field of endeavor of the idealist and their bitter warfare. What was the world war? For the culmination of the two opposite ideals. అది ఈ రకంగా వరల్డ్ వార్ అనేది జరిగింది. కనుక మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వర్తిస్తుంటుంది టైం పీరియడ్ అన్నటువంటిది. Such is the situation from time to time down through the ages.
Each ray sweeps into power, bearing its own incarnating spirits, to whom the period marks a point of least resistance comparatively. They contact 6 other types of force in the world and 6 other groups of beings who must be impressed by that force and be carried forward in its sweep towards the universal goal. ఆ పీరియడ్ వర్తిస్తూ ఉన్నప్పుడు సెవెంత్ రే ఆఫ్ సెరమోనియల్ మ్యాజిక్ వర్తిస్తున్నప్పుడు దానిలో ఈ మిగిలిన రేస్ కూడా వాటి ఒక పార్ట్గా అలా వస్తుంటాయి, సబ్ రేస్ కింద. అలాగే జీవులు కూడా సెవెంత్ రే వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా వర్తిస్తుంటారు. అంటే సైన్స్ సబ్జెక్ట్ ఒకడికి ప్రధానంగా ఇష్టంగా ఉండవచ్చు, కానీ వాడు ఇంగ్లీష్ చదవాలి, మ్యాథ్స్ చదవాలి, అన్నిట్లోనూ వాడు పాస్ అవ్వాలి, అన్ని సబ్జెక్ట్స్లో. అలా సెరమోనియల్ మ్యాజిక్ రేలో వర్తిస్తున్నప్పుడు మామూలు అంటే 6th రే వాడు 7th రే టైం పీరియడ్లో వాడు పాస్ ఆన్ అవ్వాలి, 5th రే వాడు పాస్ ఆన్ అవుతాడు. ఇలా వీళ్ళందరూ కూడా ఆ రేలో వీడు పాస్ ఆన్ అవ్వడం అంటే ఆ రే యొక్క దీన్ని వీడు పూర్తిగా అవగాహన చేసుకోగలగడం, ఆ రేలో ఉన్నటువంటి విషయాన్ని వీడు తెలుసుకోగలగడం, తద్వారా ఆ రే అందిస్తున్నటువంటి విషయం వీడు అవగాహన చేసుకుని అది వాడి సాధనలో వాడు వినియోగించుకోవడానికి చేయడం చేత వాడు ఆ స్థితిని వాడు క్రాస్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ప్రతి టైం పీరియడ్లోనే జరిగేటువంటివి. Such is also a specific situation in the period in which you live, a period wherein the 7th logos of ceremonial law and order seeks to straighten out the temporary chores and aims at the reduction within limits of the life, escaping from the old and worn out forms. సో ఈ రకంగా ఇది ఎస్కేప్ అయ్యేటప్పుడు ఈ రకంగా ఇది వర్తిస్తుంటుంది. అయితే ఈ పీరియడ్ ఇది దాటేటప్పుడు, ఈ పీరియడ్ ఇది వర్తిస్తున్నప్పుడు ఈ రకమైన డిస్టర్బెన్సెస్ అన్నటువంటి ఉంటుంటాయి. అది మనం ఇంకొంచెం వివరంగా మనం రేపు కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్య శతమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.